Hi everyone, welcome to our YouTube channel Sri Krishna Veni. In this video, I am going to teach about arithmetic topic that is partnership by using problems in R.S. Agarwal book. ఈ వీడియోలో మనము ఆర్ఎస్ అగర్వాల్లో ఉన్నటువంటి పార్ట్నర్షిప్ సంబంధించిన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుందామండి. మరి ఏ విధంగా అంటే బై యూజింగ్ వితౌట్ ఫార్ములే, సూత్రాలను చాలా తక్కువగా యూజ్ చేస్తూ ఈ పార్ట్నర్షిప్ చాప్టర్ని కంప్లీట్ చేసుకుందాము. ముందుగా మనకు పార్ట్నర్షిప్ అంటే ఏమి, వాట్ ఈజ్ పార్ట్నర్షిప్ అంటే ఏదైనా ఒక బిజినెస్ను కొంతమంది వ్యక్తులు, ఇద్దరు కానీ ముగ్గురు కానీ సమ్ ఇన్వెస్ట్మెంట్స్తో మొదలెడతారనమాట. ఆ తర్వాత 1 year తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ రేషియోని బేస్ చేసుకునే ప్రాఫిట్ని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారనమాట. దట్ ఈజ్ ద పార్ట్నర్షిప్ మనకు. మరి ఏ విధంగా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాము. ఒక వ్యాపారాన్ని ఏ వచ్చేసి 10,000తో, నెక్స్ట్ బి వచ్చేసి 20,000తో, నెక్స్ట్ సి వచ్చేసి 30,000తో ముగ్గురు కలిసి ప్రారంభించారు. ప్రారంభిస్తే సంవత్సరం తర్వాత వాళ్లకు 30,000 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది అనుకుందాం. 30,000 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది. ప్రాఫిట్ వస్తే దానిలో మనకు ఏ యొక్క వాటా ఎంత అని చెప్పని క్వశ్చన్ ఇచ్చాడు అనుకుందాం. ఇన్ ఏ బిజినెస్ ఏ, బి అండ్ సి ఇన్వెస్టెడ్ 10,000 రూపీస్, 20,000 రూపీస్ అండ్ 30,000 రూపీస్ రెస్పెక్టివ్లీ ఫర్ 1 year. At the end of the year, they got 30,000 rupees as a profit. Find the A's share in profit అన్నమాట. ఇది క్వశ్చన్ మనకు. మరి ఈ విధంగా ఇచ్చినప్పుడు మనము ఏ విధంగా మనము ప్రాఫిట్ని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటామని అంటే, ఫస్ట్ మొత్తం మనకు టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది, 60,000 రూపీస్ అని చెప్పని అర్థమవుతుంది ఇన్వెస్ట్మెంట్. మనం ఈ 60,000 రూపీస్కి గాను ప్రాఫిట్ ఎంత వచ్చింది మనకు, 30,000 రూపీస్ వచ్చింది అనమాట. ఓకే, నెక్స్ట్ మరి ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత, 10,000 రూపీస్ మనకు. మరి 10,000 రూపీస్కి ఏ విధంగా వస్తుంది మనకు అంటే ఏం చేస్తాం, అప్పుడు కంపారిజన్ మెథడ్లో ఈ కిందది బై 10 వేస్తాం. అంటే 10,000 బై 60,000 ఇంటూ 30,000 రూపీస్ అనమాట. ఓకే, 4 zeros క్యాన్సల్, 6 1 6 5 ఎంత వచ్చింది, 5,000 రూపీస్ అని చెప్పొచ్చు అనమాట. ఇది జనరల్ ప్రాబ్లం అనమాట. అంటే సూత్రాలను ఏమాత్రం యూజ్ చేయకుండా బయట డైలీ లైఫ్లో బిజినెస్ పర్సన్స్ ఏ విధంగా చేస్తారంటే ఈ మెథడ్లో చేస్తారు మనకు. అంటే ఇన్వెస్ట్మెంట్స్ని బేస్ చేసుకొని చేస్తారనమాట. యాక్చువల్ ఇక్కడ గమనించాల్సింది ఏమంటే మనకు ఎప్పుడే కానీ ప్రాఫిట్ వచ్చేసి మనకు 1 year కౌంట్ చేస్తాము, ఇన్వెస్ట్మెంట్స్ కూడా 1 yearకే ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే ఇంటూ 12 అని చెప్పని ఏం, ఎందుకంటే ఇది ఇన్వెస్ట్మెంట్స్ కదా. నెక్స్ట్ ప్రాఫిట్ రేషియో తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే ఆ ఇన్వెస్ట్మెంట్కి ఇంటూ 12 అని చెప్పని వేస్తాం 1 year అయితే. అదే 6 months 8 months అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం దానికి ఆ ఇన్వెస్ట్మెంట్కి ఇంటూ 6 లేకపోతే ఇంటూ 8 అని చెప్పి వేస్తాం. ఇది యాక్చువల్గా జనరల్గా మనం యూజ్ చేసినటువంటి బయట డైలీ లైఫ్లో యూజ్ చేసినటువంటి ప్రాసెస్ అనమాట. అదే మన క్లాస్ రూమ్లో అయితే ఏ విధంగా యూజ్ చేస్తాం మనం అని అంటే సింపుల్ అనమాట. ఫస్ట్ ఏం చేస్తామంటే A:B:C అని చెప్పి తీసుకుంటాం. ఈ విధంగా A:B:C అని చెప్పని A 10,000 రూపీస్ ఇంటూ 12 ఇస్టు B 20,000 రూపీస్ ఇంటూ 12 ఇస్టు C 30,000 రూపీస్ ఇంటూ 12. యాక్చువల్గా 1 year అన్నప్పుడు వీటన్నింటిని వేయాల్సిన అవసరం కూడా లేదనమాట. కానీ మనకు ప్రాఫిట్ రేషియో అర్థం కావడం కోసం అని చెప్పి నేను ఇక్కడ వేస్తూ ఉన్నా. ఓకే, ఈ 12 క్యాన్సిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆ తర్వాత 4 zeros క్యాన్సిల్ చేసుకోవచ్చు. అప్పుడు ఏమొస్తుంది రేషియో 1:2:3 వచ్చింది. ఇదేది ప్రాఫిట్ రేషియో అనమాట. ఇది మనకు ఇది ప్రాఫిట్ రేషియో. అంటే టోటల్గా ఎంత మనకు 6 parts ఉన్నాయని చెప్పని అర్థం అనమాట. అంటే టోటల్గా 6 parts వచ్చాయని చెప్పని అర్థం మనకు. ఆ 6 parts మనకు ఎంత అమౌంట్కి ఈక్వల్, ప్రాఫిట్ మనకు 30,000 రూపీస్కి ఈక్వల్ అని చెప్పని అర్థం. మనకు కావాల్సింది ఏ కాబట్టి ఏ రేషియో ఎంత ఉంది, 1 ఉంది. కాబట్టి ఏ ఈక్వల్ ఏం రాస్తా, 1/6 ఇంటూ 30,000 అనమాట. ప్రతి దానికి ఏం చేసి మనం కిందది బై 10 వేసుకోవచ్చు అనమాట. ఓకే, ఒక టైమ్ అండ్ వర్క్లో మాత్రమే చేంజ్ అవుతాయి, మిగతా అన్నింటిలో కూడా కంపారిజన్ మెథడ్ మాదిరిగా కిందది బై 10 వేసుకోవచ్చు మనం. 6 1 6 5 5,000 రూపీస్. ఇది మనకు క్లాస్ రూమ్లో చేసినటువంటి మెథడ్ అనమాట. ఇది బయట డైలీ లైఫ్లో చేసేటువంటి మెథడ్ అనమాట. ఇది బేస్ మనకేమంటే ఇన్వెస్ట్మెంట్స్ బేస్ చేసుకొని చేస్తాము. ఇక్కడ ఏం చేస్తామంటే ప్రాఫిట్ రేషియోని బేస్ చేసుకొని చేస్తాం అనమాట. ఇది మనకు పార్ట్నర్షిప్ ఒక ఎగ్జాంపుల్ మనకు. అంటే పార్ట్నర్షిప్ని మనము ప్రాఫిట్లో ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పడానికి కోసం అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకు ఆర్ఎస్ అగర్వాల్ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ షార్ట్ కట్స్లో వితౌట్ ఫార్ములే, సూత్రాలని చాలా తక్కువగా యూజ్ చేస్తూ ప్రాక్టీస్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం చూసామంటే
A, B and C started a business with their investments in the ratio 1:2:4. After 6 months, A increased his capital by 50% and B invested twice the amount as before, while C withdrew 1/4 of his own investment. The ratio of their profits at the end of the year was అన్నాడు. ఓకే, అంటే మనకి ఇక్కడ ఏబిసిలు ముగ్గురు కలిసి ఒక బిజినెస్ని ఏ విధంగా స్టార్ట్ చేశారంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసి మనకు 1:2:4 అన్నారు అనమాట. అంటే ఇప్పుడు మనం దీన్ని 1x 2x 4x అని అనుకోవాల్సిన అవసరం లేదు. 1 రూపీ 2 రూపీ 4 రూపీ అని చెప్పని చేసుకుని కూడా ఆన్సర్ వచ్చేస్తాం అనమాట. అంటే ఇక్కడ మనము 1 రూపీ 2 రూపీ 4 రూపీ అని అనుకున్నామంటే కూడా ఆన్సరు మనకి క్లారిటీగా వచ్చేస్తాం అనమాట. మరి ఏ విధంగా చూద్దాం ఒకసారి. నెక్స్ట్ ఆఫ్టర్ 6 months అన్నాడు. 6 months తర్వాత వీళ్ళ యొక్క ప్రాఫిట్ రేషియో ఏ విధంగా ఉంది అంటే ఆఫ్టర్ 6 months కదా, అప్పుడు 1:6 అని వేస్తాం అనమాట. అంటే 1 రూపీ 6 months వరకు పెట్టాడని చెప్పని అర్థం అనమాట. నెక్స్ట్ ఏం చేశాడంట, 50% ఇంక్రీజ్ చేశాడంట. అంటే ఇది ఎంత వస్తుంది 50% అంటే 1 రూపీలో 50 పైసలు అని చెప్పని అర్థం. అంటే 1కి హాఫ్ అంటే ఎంత 0.5 అని చెప్పని అర్థం మనకు. మరి దాన్ని 50% ఇంక్రీజ్ చేసినట్టే ఏమి రాస్తాం మనం 1.5 అని చెప్పి రాస్తాం. అంటే 1 + 0.5 ఎంత 1.5. ఇది ఎన్ని మంత్స్ మనకు 6 months అనమాట. నెక్స్ట్ ఆ తర్వాత బి ఏం చేసినాడు అక్కడ మళ్ళా, బి వచ్చేసి మనకు ఇన్వెస్టెడ్ ట్వైస్ ది అమౌంట్ అన్నాడు. సో ఫస్ట్ ఇది 6 months వరకు అట్లనే ఉంటుంది. తర్వాత డబల్ చేసాడు కాబట్టి 4x6 అని చెప్పి రాసుకుంటారు అనమాట. అంటే దీనికి 2 × 2 ఎంత 4 అని చెప్పి అర్థం. నెక్స్ట్ సి ఏం చేశాడంటే 1/4 అమౌంట్ని విత్డ్రూ చేశాడంట. మరి 1/4 అంటే ఎంత మనకు 1 రూపీని డ్రా చేశాడని చెప్పని అర్థం. అంటే 6 months వరకు 4 రూపీసే ఉంది. నెక్స్ట్ 6 monthsకి ఏముంది 4 రూపీలో 1 రూపీ పోతే ఎంత 3 రూపీస్ అనమాట. 3x6 అని చెప్పి వేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇది మనకు ప్రాఫిట్ రేషియో అనమాట. మరి ఏ విధంగా వస్తుందో చూద్దాం. 1x6 6, 15 90 అంటే పాయింట్ అంటే 0 పోతుంది కాబట్టి 9 వేస్తాడు డైరెక్ట్గా. నెక్స్ట్ 2 6 12, 4 6 24, నెక్స్ట్ 4 6 24, 3 6 18. ఓకే, నెక్స్ట్ 15:36:42 అనమాట. ఓకే, మరి దేంతో క్యాన్సల్ అవుతుంది 3తో పోతుంది. 3 5 3 1 3 2 3 1 3 4 12. సో ఆన్సర్ ఇది 5:12:14. అంటే ఏ రేషియోలో మనకు ప్రాఫిట్ని డిస్ట్రిబ్యూట్ చేస్తారంటే 5:12:14. సో ఆప్షన్ ఈజ్ సెకండ్ అనమాట. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. అంటే ఇక్కడ మనం ఎక్స్ వై జెడ్ అని చెప్పని ఏమాత్రం అనుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ ఇచ్చిన రేషియోని మనం బాగా అబ్జర్వ్ చేసి వాటిని అట్లనే 1 రూపీ 2 రూపీ 4 రూపీ అని చెప్పని అనుకొని చేసామనుకోండి ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూసామంటే అట్ ది బిగినింగ్ ఆఫ్ ఏ పార్ట్నర్షిప్ బిజినెస్ ద క్యాపిటల్ ఆఫ్ బి వాజ్ 3/2 times దట్ ఆఫ్ ఏ. ఆఫ్టర్ 8 months బి విత్డ్రూ 1/2 ఆఫ్ హిజ్ క్యాపిటల్ అండ్ ఆఫ్టర్ 10 months ఏ విత్డ్రా 1/4 ఆఫ్ హిజ్ క్యాపిటల్. At the end of the year, if the profit incurred as 53,000 rupees, find the amount received by A in rupees అన్నాడు. మరి ఏ విధంగా అంటే ఒక పార్ట్నర్షిప్ బిజినెస్లో బి యొక్క ఇన్వెస్ట్మెంటు ఏకు 3/2 రెట్లు ఉందంటమాట. ఓకే, బి ఈక్వల్స్ ఏమైనా రాయొచ్చు మనప్పుడు 3/2 ఏ అని చెప్పి రాసుకోవచ్చు. దీని నుంచి మనము B/A ఏమైనా రాయొచ్చు, 8/5 వస్తే బై అవుతుంది. ఏమైనా రాయొచ్చు 3:2 అని చెప్పి రాసుకోవచ్చు. ఇది మనకు B/A అంటే ఏమి 3:2 వచ్చేసి ఇవి ఇన్వెస్ట్మెంట్స్ రేషియో మనకు. ఇప్పుడు ప్రాఫిట్ రేషియోస్ ఏ విధంగా ఇచ్చాడంటే మనం ఇక్కడ కంపేర్ చేసుకున్నామంటే అకార్డింగ్ టు ప్రాబ్లం ఆఫ్టర్ 8 months అన్నాడు. ఆఫ్టర్ 8 months బి విత్డ్రూ 1/2 ఆఫ్ హిజ్ క్యాపిటల్ అన్నాడు. 8 months తర్వాత అంటే బీకి సంబంధించింది. అంటే 8 months వరకు ఇదే పెట్టాడని చెప్పని అర్థం. 8 × 3 ఏం చేశాడంట బి వచ్చేసి 1/2 ఆఫ్ హిజ్ క్యాపిటల్ని ఏం చేశాడు విత్డ్రా చేశాడు. అంటే 1/2 అంటే హాఫ్ అని చెప్పని అర్థం. అంటే 3లో మనకు హాఫ్ ఎంత 1.5. అంటే 1.5 పోతే ఇంకెంత ఉంటుంది మనకు 1.5 ఉంటుంది. అంటే 1.5 ఏం చేశాడు 8 months మనకి పెట్టాడంటే ఇక్కడ ఎన్ని మంత్స్ ఉందని చెప్పని అర్థం మనకు 4 months ఉందని చెప్పని అర్థం మనకు. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత ఏ సంబంధించిన విషయాన్ని తీసుకుంటే అండ్ ఆఫ్టర్ 10 months అంటే 10 months వరకు ఇదే పెట్టాడని చెప్పి అర్థం. 2 × 10 అని చెప్పి రాస్తాం. నెక్స్ట్ ప్లస్ ఆఫ్టర్ 10 months ఏ విత్డ్రా 1/4 ఆఫ్ హిజ్ క్యాపిటల్. అంటే 1/4 పార్ట్ మనకు ఎంత వస్తుంది 2 1 2 2 అంటే 1/2.
నేను ఏం చేశాడు విత్డ్రా చేశాడు అంటే అవి ఏం చేయాలి మనం 2లో నుంచి 1/2 మైనస్ చేస్తే ఎంత వస్తుంది అప్పుడు 3/2 వస్తుంది. కాబట్టి 3/2 ఇంటూ ఏం రాయొచ్చు మనము ఎన్ని మంత్స్ ఇక్కడ 10 మంత్స్ కదా అన్నాడు. కాబట్టి ఏం చేస్తా 2 మంత్స్ అని చెప్పి రాసుకుంటాను అనమాట. ఓకేనా. ఇక్కడ ఏం చేశానంటే ఫస్ట్ మనకి ఆఫ్టర్ 8 మంత్స్ అంటే 3 వచ్చేసి 8 మంత్స్ వరకు ఉందని చెప్పని అర్థం బీకి సంబంధించినది. నెక్స్ట్ 8 మంత్స్ పెట్టాడు కాబట్టి రిమైనింగ్ ఏం చేస్తాడు 4 మంత్స్ పెట్టాడని చెప్పని అర్థము. ఇతను ఏం చేశాడంటే హాఫ్ పెట్టాడని చెప్పని అర్థం. కాబట్టి ఏం చేసినాను 1.5 అని చెప్పి రాసుకున్నా. నెక్స్ట్ ఆఫ్టర్ 10 మంత్స్ ఏం చేశాడు 1/4 మైనస్ చేశాడంట అంటే విత్డ్రా చేస్తాడని చెప్పని అర్థం. కాబట్టి 10 మంత్స్ వరకు 2 రూపీసే ఉంది. నెక్స్ట్ 3/2 ఏమవుతుంది అప్పుడు మనకు 2 మంత్స్ వరకే ఉంటుంది. అంటే టోటల్గా 10 + 2 12 మంత్స్ ఇక్కడ 8 + 4 12 మంత్స్ అని చెప్పని అర్థం మనకు. ఇప్పుడు 3 8 జా 24 15 4 60 అంటే ఏం రాసి మనము ఓన్లీ 6 అని చెప్పి రాసుకోవచ్చు అనమాట ఇక్కడ. ఓకే. నెక్స్ట్ ఆ తర్వాత ఇಷ್ಟು 10 2 జా 20 2 2 క్యాన్సిల్ అవుతుంది. ఎంత వస్తుంది 3 వస్తుంది. ఓకేనా. 1.5 ఇంటూ 4 మనకు 1.5 ఇంటూ 4 అప్పుడు ఏమవుతుంది మనకి అంటే ఇక్కడ 15 4 60 అయినప్పుడు పాయింట్ తర్వాత 1 డీట్ ఉంది కాబట్టి 0 క్యాన్సిల్ అయితే ఏమొస్తుంది ఓన్లీ 6 వస్తుంది. ఇది అబ్జర్వ్ చేసిన విషయము. నెక్స్ట్ ఏమొస్తుంది 24 + 6 ఎంత 30. నెక్స్ట్ 23 అనమాట. ఇది B/A. దీన్నే A/B అని కూడా రాసుకోవచ్చు లేకుంటే అట్లనే కూడా పెట్టుకోవచ్చు మనం. 23:30 అని చెప్పి రాస్తాం. ఆఫ్టర్ 1 ఇయర్ మరి ప్రాఫిట్ ఎంత వచ్చింది ఇక్కడ అంటే మనకు 53,000 ప్రాఫిట్ వచ్చింది అన్నాడు. అంటే అప్పుడు ఏమైనా చేయొచ్చు మనము 23 + 30 ఎంత 53 గాను ఎంత వచ్చింది ప్రాఫిట్ 53,000 వచ్చింది అనమాట. ఓకేనా. టోటల్ పార్ట్స్ హౌ మెనీ పార్ట్స్ ఆర్ దేర్ 53 పార్ట్స్ ఉన్నాయి. ఈ 53 పార్ట్స్ గాను ప్రాఫిట్ ఎంత మనకు 53,000 వచ్చింది. ఈ 53,000 వస్తే వాడు అడిగినది ఏం మనకు అంటే ఫైన్ ది అమౌంట్ రిసీవ్డ్ బై ఏ అన్నాడు. మరి ఏకి సంబంధించిన రేషియో ఎంత ఉంది 23 ఉంది. మరి 23కి ఎంత వస్తుంది అంటే ఏం చేస్తాం ఇప్పుడు 23/53 ఇంటూ 53,000 1 జా 1000 జా ఎంత అప్పుడు 23,000 రూపీస్ అన్నమాట. ఓకేనా. ఇక్కడ ఎక్కడ కూడా మనం ఎక్స్ అనుకొని చేయలేదు. కంప్లీట్గా షార్ట్కట్ మెథడ్లో వితౌట్ యూజింగ్ ఫార్ములా మెథడ్లో చేసుకుంటూ వచ్చామన్నమాట. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే మీరు కంపేర్ చేసుకోవాల్సింది అర్థం చేసుకోవాల్సింది ఏమంటే ఇక్కడ విత్డ్రా అన్నప్పుడు ఏం చేస్తామంటే మైనస్ చేసి వాల్యూ వేస్తున్నాం. యాడ్ అన్నప్పుడు ఏం చేస్తున్నామంటే ఇచ్చిన దానికి ప్లస్ చేసి వాల్యూ వేస్తుంటాం అనమాట. అదొక్కటి మీరు బాగా గమనించారంటే ప్రాబ్లం చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. సో 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట 23,000 రూపీస్. నెక్స్ట్ ప్రాబ్లం చూసామంటే A, B, C enter into a partnership with shares in the ratio 7/2 4/3 6/5. After 4 months A increases his share by 50%. If the total profit at the end of the year was 43,200 rupees, then the B's share in the profit as అన్నాడు. మరి ఏ విధంగా అంటే మనకి ఒక బిజినెస్లో ABCలో ఇన్వెస్ట్మెంట్స్ ఏ విధంగా పెట్టారంటే వాళ్ళు 7/2 4/3 6/5 అని పెట్టాడు అనమాట. అంటే ఇక్కడ చూస్తేనే మనకి అన్ని ఫ్రాక్షన్స్లో ఉన్నాయి. మరి ఫ్రాక్షన్స్లో ఉన్నాయి కదా అని చెప్పని మనము పెద్దగా థింక్ చేసినట్టు అవసరం లేదు. ఆ ఫ్రాక్షన్స్ని మనము మార్చుకోవాలంటే ఏ విధంగా చేయాలంటే ఎల్సిఎం తీసుకుంటాం మనం. మరి ఎల్సిఎం ఏమొస్తుందంటే ఇక్కడ 2 3 జా 6 6 5 అంతా మనకు 30 అనమాట. ఆ ఎల్సిఎంతో ఏం చేయాలి ప్రతి ఫ్రాక్షన్ మల్టిప్లికేషన్ చేయాలి. 7/2 ఇంటూ 30 ఇస్టు 4/3 ఇంటూ 30 ఇస్టు 6/5 ఇంటూ 30. 2 1 జా 2 15 జా 3 1 జా 3 10 జా 5 1 జా 5 6 జా 15 7 జా 105 10 4 జా 40 6 6 జా 36 అనమాట. అంటే ఇక్కడ ఆడ్ నెంబర్ ఉంది, రెండు కూడా ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అయ్యేటువంటి అవకాశము ఉండదన్నమాట. ఓకే. మరి ఈ విధంగా పెట్టుకున్నామంటే ఇప్పుడు మళ్ళీ మనకు టోటల్గా ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ కూడా A/B/C ఏమైనా ఉన్నాయి మనకు 105 40 36 అని ఇచ్చాడన్నమాట. నెక్స్ట్ అదే ప్రాఫిట్ రేషియో రాసుకున్నామంటే దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ మనకు ఏమన్నా చూడండి ఆఫ్టర్ 4 months అన్నాడు. అంటే 4 months వరకు ఏ ఇంక్రీజెస్ ఈజ్ షేర్ బై 50%. అంటే 4 months వరకు ఇదే ఉంటుందంట. 105 ఇంటూ 4 ఏం చేశాడంట 50%ని ఇంక్రీజ్ చేశాడంట. మరి 105లో మనకు 50% అంటే ఏమొస్తుంది 52.5 వస్తుంది మనకు. మరి 52.5 ఏం చేయాలి దీనికి ప్లస్ చేయాలి. ప్లస్ చేస్తే ఎంత వస్తుంది మనకు 157.5 వస్తుందంట. 105కి 52.5 యాడ్ చేసామంటే
157.5 వస్తుంది. ఏమి మరి ఇది ఎన్ని మంత్స్ ఉంటుంది ఇక్కడ 8 మంత్స్ అని చెప్పని అర్థం మనకు. ఇది 4 మంత్స్, ఇది 8 మంత్స్, టోటల్ ఎన్ని అయినాయి 12 మంత్స్ అయినాయి. నెక్స్ట్ ఆ తర్వాత మనకు ఏమి ఇచ్చాడు ప్రాబ్లంలో అంటే ఇఫ్ ద టోటల్ ప్రాఫిట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ వాజ్ 43,200 రూపీస్ అన్నాడు. అంటే ఇక బీసీలు ఏమాత్రం కూడా చేంజ్ చేసుకోలేదు. అంటే అర్థమే మనకు బి వచ్చేసి 12 మంత్స్ ఆ విధంగా పెట్టాడు, నెక్స్ట్ సి కూడా ఏం చేశాడు 12 మంత్స్ అదే విధంగా పెట్టాడని చెప్పని అర్థం అనమాట. ఓకేనా. ఇప్పుడు దీన్ని మనకు మల్టిప్లికేషన్ చేసుకున్నామంటే 4 5 జా 20, 4 1 జా 4 ప్లస్ నెక్స్ట్ 157.5 ఇంటూ 8 చేసినామంటే మనకు టోటల్గా మనకు ఇదంతా కూడా కంపేర్ చేసుకుంటే 8 5 జా 40, 8 7 జా 56, 60, 8 5 జా 40, 46, నెక్స్ట్ 8 1 జా 82, 12 పాయింట్ తర్వాత ఇది అంటే 1260 వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇటువైపు 12 4 జా 48, 480, నెక్స్ట్ 12 6 జా 72, 12 3 జా 36, 43 అన్నమాట. ఓకే. నెక్స్ట్ ఇది 1260 ప్లస్ 420 0 8 6 1 ఎంత 1680 ఇస్టు 480 ఇస్టు 432 అనమాట. ఓకే. ఇది పెద్దగా లెంత్గా వచ్చింది. మరి దీన్ని మనం క్యాన్సిలేషన్ చేసామంటే దేంతో పోవచ్చు మనకంటే అన్నీ కూడా 48తో పోవచ్చు. 48 10 జా ఓకే 48 10 జా నెక్స్ట్ 49 9 తీసుకోవచ్చు మనం 49 9 జా నెక్స్ట్ 49 35 తీసుకోవచ్చు దీన్ని 49 35 జా అంటే టోటల్గా మనకు ప్రాఫిట్ రేషియో A/B/C ఈజ్ 35:10:9 అని చెప్పి రాసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఆ తర్వాత వాడు ఏమన్నటువంటి ప్రాఫిట్ మనకి ఎంత ఇచ్చాడంట 43,200 రూపీస్ అన్నాడు. కాబట్టి ఏం చేస్తాను నేను 35 + 10 + 9 తీసుకున్నామంటే 35 + 10 45 45 9 54 54కి ఎంత వస్తుంది 43,200 రూపీస్. దెన్ ద ఇన్వెస్ట్మెంట్ మరి దెన్ ద బీస్ షేర్ ఇన్ ది ప్రాఫిట్ ఈజ్ అన్నాడు. మరి బి యొక్క షేర్ ఎంత వస్తుంది ప్రాఫిట్లో అని చెప్పని మనకు అడిగినాడు. మరి బి ఎంత ఉంది రేషియో 10 ఉంది కాబట్టి 10కి ఎంత అని చెప్పని అర్థం మనకు. అప్పుడు ఏం చేస్తాం మనము 10/54 ఇంటూ 43,200 అని చెప్పి తీసుకోవచ్చు అనమాట. ఓకేనా. 10/54 ఇంటూ 43,200 అని చెప్పి తీసుకోవచ్చు. మరి క్యాన్సిల్ ఏం చేసినామంటే 54 1 జా 54 8 జా తీసుకోవచ్చు అనమాట 00. ఓకే. అంటే ఎంత వస్తుంది 8,000 రూపీస్ అని చెప్పని అర్థం అనమాట. ఓకే. ఆప్షన్ ఏదంటే 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఇక్కడ మీకు క్యాన్సిలేషన్ నేను డైరెక్ట్ కొట్టేస్తున్నా ఎందుకంటే నెమ్మది చేసుకుంటూ పోయాను కొంచెం చాలా లెంత్గా వచ్చేస్తుంది ప్రాబ్లం మనకు. ఓకే. మరి ఇది లెంత్గా ఉన్నటువంటి ప్రాబ్లమే మీకు అర్థం కావాలని చెప్పని స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వచ్చాను అనమాట. యాక్చువల్గా అయితే ఒక 3-4 స్టెప్స్లో మనం కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం చూసామంటే ఏ సమ్ ఆఫ్ 7,000 రూపీస్ ఈజ్ డివైడెడ్ అమాంగ్ A, B and C ఇన్ సచ్ ఎ వే దట్ ద షేర్ ఆఫ్ A and B ఆర్ ఇన్ ది రేషియో 2:3 అండ్ దోస్ ఆఫ్ B and C ఆర్ ఇన్ ది రేషియో 4:5 ద షేర్ ఆఫ్ B అన్నాడు. ఇక్కడ ఏం చేశాడంటే AB రేషియో తర్వాత BC రేషియో ఇచ్చాడు. అంటే ముగ్గురు కలిసి మళ్ళీ ABCలు కలిసి 7,000 రూపాయలను పంచుకున్నారని చెప్పి అన్నాడు. అంటే మనకి ఇక్కడ 3 మెంబర్స్కి గాను 2 రేషియోలు ఉన్నాయి కానీ మనకి ఏముండాలి ఓన్లీ సింగిల్ రేషియో ఉండాలి. కాబట్టి ఏం చేద్దామంటే A/B ఫస్ట్ మనకు ఎంత ఇచ్చాడంటే 2:3 అన్నాడు. B/C ఏమన్నాడు 4:5 అన్నాడు. ఇప్పుడు A/B/C మనకు ఏమొస్తుంది ఈ విధంగా n రివర్స్ n వేసుకున్నామంటే 2 4 జా 8 4 3 జా 12 3 5 జా 15. ఓకే. క్యాన్సిల్ కాదు కాబట్టి అట్లా పెట్టేద్దాం. మరి 8 + 12 + 15 20 + 15 ఎంత 35 గాను ఎంత ప్రాఫిట్ 7,000 రూపీస్ అనమాట. వాడు ఏమన్నాడంటే ద షేర్ ఆఫ్ B అన్నాడు. B రేషియో ఎంత ఉంది 12 ఉంది. మరి 12కి ఎంత వస్తుంది అంటే ఏం చేయొచ్చు 12/35 ఇంటూ 7,000 అనమాట. ఓకే. 35 1 జా 35 2 జా 70 అన్నాడు. ఎంత 12 2 జా 24 2 zeros. సో 2,400 రూపీస్. సో ఆప్షన్ ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది చాలా ఈజీగా ఉంది ప్రాసెస్. మనకు ఏం చేశాడంటే 2 రేషియోలు ఇచ్చాడు. ఆ 2 రేషియోల్ని సింగిల్ రేషియో కింద మార్చుకొని సింప్లిఫై చేసుకోవడం అనమాట. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూసామంటే A, B and C ఎంటర్ ఇంటూ ఏ పార్ట్నర్షిప్. A ఇన్వెస్ట్స్ 3 times యాజ్ మచ్ యాజ్ B
and B invests 2/3 of what C invests. At the end of the year, the profit earned is 6,000. At the end of the year, the profit earned is 6,600 rupees. What is the share of B? సేమ్ ఇంతకుముందు పై ప్రాబ్లం మాదిగే ఇది కూడా సేమ్ అట్లే ఉందన్నమాట. ఏ విధంగా ఇచ్చాడంటే ఇక్కడ వర్డ్స్ రూపంలో ఇచ్చాడనమాట, వర్డ్స్ ఫార్మేషన్ ఇచ్చాడు. అంతకుముందు అయితే డైరెక్ట్గా రేషియో ఇచ్చాడనమాట. ఏ విధంగా అన్నాడంటే ఏ ఇన్వెస్ట్ 3 times యాజ్ మచ్ యాజ్ బి అంట. అంటే ఏ ఈక్వల్ టు ఏం రాయొచ్చు మనము 3B అని చెప్పి రాసుకోవచ్చు. అట్లనే బి ఏమన్నాడు, బి ఇన్వెస్ట్ 2/3 ఆఫ్ వాట్ సి ఇన్వెస్ట్ అంటే 2/3 సి అని చెప్పని అర్థం. ఇప్పుడు దీని నుంచి మనకు A/B ఏమని రాసుకోవచ్చు 3:1 అని చెప్పి రాసుకోవచ్చు. నెక్స్ట్ B/C అంటే ఏమని రాయొచ్చు మనము 2:3 అని చెప్పి రాసుకోవచ్చు. ఇప్పుడు ఒకే రేషియో కావాలి మనకు, కాబట్టి A/B/C ఏమొస్తుంది 3 2 జా 6, 2 1 జా 2, 1 3 జా 3 అనమాట. టోటల్ మనకు 6 + 2 + 3 11 గాను ఎంత ఉంది ప్రాఫిట్ మనకంటే 6,600 అనమాట. నెక్స్ట్ వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ బి అన్నాడు. బి రేషియో మీద 2 ఉంది. సో 2కి ఎంత B = 2/11 × 6,600. 11 1 జా 11 6 జా ఎంత 1,200 rupees. సో విచ్ ఆప్షన్ ఈజ్ రైట్? ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకేనా, ఇది కూడా చాలా ఈజీ ప్రాసెస్. నెక్స్ట్ ప్రాబ్లం చూసామంటే 4 milkmen rented a pasture. A grazed 24 cows for 3 months, B 10 cows for 5 months, C 35 cows for 4 months, and D 21 cows for 3 months. If A's share of rent is 720 rupees, find the total rent of the field అన్నారు. ఇక్కడ 4 milkmen ఉన్నారంట. వాళ్ళు వచ్చేసి దాంట్లో ఏ అంటే ABCDలు అని చెప్పిన అర్థం మనకు. ఏ వచ్చేసి ఏం చేశాడంటే 24 cows-ని 3 monthsకి రెంట్ తీసుకున్నానంట. అంటే ఇక్కడ మనకు టోటల్గా A/B/C/D అని చెప్పి రాసుకున్నానంటే 24 cows వచ్చేసి 3 months, నెక్స్ట్ B వచ్చేసి 10 cows × 5 months, నెక్స్ట్ C వచ్చేసి 35 cows × 4 months, నెక్స్ట్ D వచ్చేసి 21 cows × 3 months అనమాట. ఈ విధంగా ఇచ్చాడు. అంటే ఇది 24 × 3 ఎంత 72, నెక్స్ట్ 50, తర్వాత 70 140 ఇది, నెక్స్ట్ 4 5 జా 20, 4 3 జా 12, 140. ఓకే, నెక్స్ట్ 3 1 జా 3, 3 2 జా 6. మరి క్యాన్సిల్ చూసామంటే ఇక్కడ ఏది కూడా క్యాన్సిల్ అయ్యేటువంటి ప్రసక్తి లేదు, ఎందుకంటే ఇవన్నీ ఈవెన్ నెంబర్స్, ఇది ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి క్యాన్సిల్ కాదు. కాబట్టి ఇంకా ప్లస్ చేసామంటే మనం 72 + 50 + 140 + 63 మొత్తం టోటల్ కలిపితే 325 వస్తుంది. ఓకే, మనకి ఇచ్చినటువంటి ప్రాసెస్ ఏం వాడు ఇఫ్ ఏఎస్ షేర్ ఆఫ్ రెంట్ ఈజ్ 720 అన్నాడు. అంటే ఏఎస్ షేర్ అంటే ఏమి 72 కదా, అంటే 72కి ఎంత అర్థం మనకు రెంటు 720. ఫైన్ ది టోటల్ రెంట్ ఆఫ్ ది ఫీల్డ్ అన్నాడు. అంటే టోటల్ రెంట్ అంటే ఏం తీసుకోవాలి మనము 325 పార్ట్స్ తీసుకోవాలి. 325 పార్ట్స్కి ఎంత అని. ఓకే, అప్పుడు 325/72 × 720, 72 1 జా 72 10 జా ఎంత వస్తుంది 3,250. సో ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకేనా, ఇది కూడా చాలా ఈజీగానే ఉంది ప్రాసెస్. నెక్స్ట్ ప్రాబ్లం చూసామంటే A invests 64,000 rupees in a business. After few months, B joined him with 48,000 rupees. At the end of the year, the total profit was divided between them in the ratio 2:1. After how months did B join అన్నాడు. ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంది. A invests 64,000 rupees in a business. After few months అంట. అంటే ఇక్కడ మనకు ఏ వచ్చేసి అంటే A/B తీసుకున్నామంటే ఏ వచ్చేసి 64,000 rupees పెట్టాడు. అంటే ఎన్ని నెలలు పెట్టాడు అని చెప్పిన అర్థం మనకు 12 months అని చెప్పిన అర్థం. నెక్స్ట్ B వచ్చేసి ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ అంటే కొన్ని నెలల తర్వాత B జాయిన్డ్ హిమ్ విత్ 48,000 అంట. అంటే 48,000 rupees అంట. అంటే ఎన్ని నెలల తర్వాత అని చెప్పి తెలియదు కదా, కాబట్టి దీన్ని ఏమనుకుంటానంటే 12 - x అని చెప్పి రాసుకుంటా. అంతే కదా, 12 - x అని చెప్పి రాసుకోవచ్చు. 12 months టోటల్ మనకు కొన్ని మంత్స్ తర్వాత కాబట్టి ఆ మంత్స్ ఎన్ని తర్వాత అనేది -x అని చెప్పి రాసుకున్నాం అనమాట. ఓకే, ఏమి ఈ విధంగా రాసుకున్నామంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ ద ప్రాఫిట్ వాజ్ డివైడెడ్ బిట్వీన్ దెమ్ ఇన్ ది రేషియో 2:1 అన్నాడు. అంటే ఇది ఈక్వల్ దేనికంటే 2:1కి ఈక్వల్ అంట. ఇక్కడ కొద్దిగా సింప్లిఫై చేసుకుందాం మనం దీన్ని. 3 zeros-కి 3 zeros క్యాన్సల్. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత 12 1 జా 12 4 జా రాసుకోవచ్చు. నెక్స్ట్ 4 1 జా 4 4 6 జా 24. ఓకే,
16 ఇస్టు ఏమొస్తుంది 12 మైనస్ ఎక్స్. ఇది ప్రాఫిట్ రేషియోనే. ఇక్కడ మనకు ప్రాఫిట్ రేషియో వాడే ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే 2:1 అని చెప్పి ఇచ్చాడు. మరి ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 16:12 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2:1 అని చెప్పి రాయొచ్చు మనం. ఓకే, మరి దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేసుకున్నామంటే ఏం చేయొచ్చు, 16/12 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2/1. క్రాస్ మల్టిప్లికేషన్ చేసామంటే 12 2 జా 24 మైనస్ 2x ఈజ్ ఈక్వల్ టు 16. నెక్స్ట్ 24 ఇటువైపు వస్తే -16, ఇటువైపు వెళ్తే ప్లస్ 2x. ఓకే, ఏమొస్తుంది 8 వస్తుంది ఈజ్ ఈక్వల్ టు 2x. 2 1 జా 2 4 జా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకు 4 అన్నమాట. కాబట్టి ఎన్ని మంత్స్ తర్వాత అంటే 4 మంత్స్ తర్వాత అని చెప్పని అర్థం అన్నమాట. అంటే ఏ స్టార్ట్ చేసిన తర్వాత బిజినెస్ని స్టార్ట్ చేసిన తర్వాత 4 మంత్స్కి ఏమైనాడు బి జాయిన్ అని చెప్పని అర్థం అనమాట. సో ఆప్షన్ ఈజ్ థర్డ్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం చూసామంటే A, B and C enter into a partnership and their shares are in the ratio 1/2 1/3 1/4. After 2 months, A withdraws half of his capital and after 10 months, a profit of 318 is divided among them. What is B's share అన్నాడు. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఏమంటే మనకు ఎప్పుడైనా ప్రాఫిట్ని ఏం చేస్తామంటే 12 మంత్స్కి లెక్కేస్తాం మనం. కానీ ఇక్కడ ఏమన్నాడంటే 10 మంత్స్కే లెక్కేమన్నాడు. కాబట్టి మనం బాగా అబ్జర్వ్ చేసింది ఏమంటే 10 మంత్స్కే మనం కౌంట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ. ఓకే, ఫస్ట్ మనకు ఇచ్చినటువంటి రేషియో ఇన్వెస్ట్మెంట్స్ రేషియో ఏ విధంగా ఉందంటే A:B:C ఏమనుంది 1/2 1/3 1/4 అన్నాడు. ఓకే, మరి 2 3 4కి మనం ఎల్సిఎం తీసుకున్నామంటే 2 3 జా 6 6 2 జా ఎంత 12 వస్తుంది మనకు. సో ఎల్సిఎం ఈజ్ 12 అన్నమాట. కాబట్టి ఏం చేస్తానంటే ప్రతి దాన్ని కూడా మల్టిప్లికేషన్ చేస్తా. 1/4 × 12. 2 1 జా 2 6 జా 3 1 జా 3 4 జా 4 1 జా 4 3 జా ఏమి 6:4:3. ఇది ఇన్వెస్ట్మెంట్స్ మనకు. ఏమి ఇప్పుడు ప్రాఫిట్ తీసుకున్నామంటే మనం ప్రాఫిట్ రేషియో తీసుకున్నామంటే ఏ విధంగా ఉందో చూద్దాం. మరి ఏమన్నాడు ఫస్ట్ ఆఫ్టర్ 2 మంత్స్ అంటే ఏకి సంబంధించింది అంటే ఇది 2 మంత్స్ వరకు ఉందని చెప్పని అర్థం. వెంటనే ఆఫ్టర్ 2 మంత్స్ ఏ విత్డ్రా ఆఫ్ హిజ్ క్యాపిటల్ అన్నాడు. అంటే సగం తీసుకున్నాడు అంటే 3 రూపీస్ పోయిందని చెప్పని అర్థం. 3 రూపీస్ పోతే ఏమవుతుంది 3 రూపీస్ ఉంటుందని చెప్పని అర్థం. కాబట్టి ఏం చేస్తా 3 రూపీస్ అనేవి పెట్టినాడు 8 మంత్స్ పెట్టాడు. ఎందుకంటే 10 మంత్స్కే ప్రాఫిట్ని డిస్ట్రిబ్యూట్ చేశాడు కాబట్టి మనము 8 వేసుకోవాలి అక్కడ. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత అండ్ ఆఫ్టర్ 10 మంత్స్ ప్రాఫిట్ ఆఫ్ 318 రూపీస్ డివైడెడ్ అమాంగ్ దెమ్ అన్నాడు. ఇంకా మనకు బి కానీ సి గురించి కానీ ఏమి ఇవ్వలేదు ఇన్ఫర్మేషన్. అంటే అర్థం ఏం మనకి ఇప్పుడు ఇక్కడ 4 × 10 అని అర్థము, తర్వాత 3 × 10 అని చెప్పని అర్థం అనమాట. ఓకేనా, మనకి ఇచ్చిన ప్రాబ్లంలో 2 మంత్స్ తర్వాత అన్నాడు. 2 మంత్స్ తర్వాత మాత్రమే మనం డివైడ్ చేసి వేసిన ఏకి సంబంధించింది. మళ్ళీ ప్రాఫిట్ వచ్చేసి 10 మంత్స్ తర్వాతే డివైడ్ చేసుకున్నాం కాబట్టి ఏం చేసినా × 10 × 10 వేసుకున్నాం అనమాట. నెక్స్ట్ ఏమొస్తుంది 12 ప్లస్ 3 8 జా 24 40 30 ఎంత 36 40 30. మరి దేంతో క్యాన్సిల్ చేసుకోవచ్చు మనం అంటే టోటల్గా మనకు 2తో తీసుకోవచ్చు. మనం ఇక్కడ 2తో తీసుకున్నామంటే 2 18 జా 2 20 జా 2 15 జా 18 20 15 అనమాట. ఓకే, మనకి ఇచ్చిన ప్రాఫిట్ ఏమి 318 అన్నాడు. అంటే వీటిని ప్లస్ చేసుకోవాలి మనం ఇప్పుడు 18 ప్లస్ 20 ప్లస్ 15 18 20 38 15 4 5 ఎంత 53 అవుతుంది. 53 గాను ఎంత ప్రాఫిట్ మనకంటే ఇచ్చినది వాడు 318 అని చెప్పి అన్నాడు. తర్వాత ఏమన్నాడు వాట్ ఈస్ ద బీస్ షేర్ అన్నాడు. మరి బీకి సంబంధించిన రేషియో ఎంత ఉంది 20 ఉంది. సో 20కి ఎంత అప్పుడు ఏమవుతుంది బి ఈజ్ ఈక్వల్ టు 20/53 × 318. మరి ఇక్కడ 3 ఉంది, ఇక్కడ లాస్ట్ షీట్ 6 ఉంది కాబట్టి మేబీ ఇక్కడ 3 ఉంది, లాస్ట్ షీట్ 8 ఉంది కాబట్టి మేబీ 6తో పోవచ్చు అనమాట. 6 వల్ల 18 6 5 30 30 సరిపోతుంది. 53 6 జా. సో బి ఈజ్ ఈక్వల్ ఎంత 120 రూపీస్ అనమాట. ఓకే, ఎన్నో ఆప్షన్ అంటే మనకి ఇచ్చిన ఆప్షన్లోన థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఇది ప్రాసెస్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం చూసామంటే A and B entered into a partnership with capitals on the ratio 4:5. After 3 months, A withdrew 1/4 of his capital and B withdrew 1/5 of his capital.
ద గెయిన్ ఎట్ ది ఎండ్ ఆఫ్ 10 months వాజ్ 760 rupees. ఏజ్ షేర్ ఇన్ ప్రాఫిట్ ఈజ్, మరి ఇక్కడ కూడా సేమ్ 10 months అని చెప్పనే ఇచ్చాడు. ఫస్ట్ మనకి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకున్నామంటే రేషియో A/B వచ్చేసి 4:5 అన్నాడు. ఆఫ్టర్ 3 months అన్నాడు. అంటే అప్పుడు 3 months తర్వాత అన్నప్పుడు మనకు ప్రాఫిట్ రేషియో ఏ విధంగా వస్తుందంటే ఏకి సంబంధించి 4:3 అని చెప్పి రాసుకోవచ్చు. ప్లస్ ఏ విత్డ్రూ 1/4 ఆఫ్ హిజ్ క్యాపిటల్. 1/4 అంట, అంటే 4 × 1/4 తీసుకున్నామంటే మనం అంటే ఎంత, 1 రూపీ డ్రా చేశాడని చెప్పాను అర్థం. అంటే 1 రూపీ డ్రా చేశాడంటే అది ఏమర్థం, మనకు 3 rupees ఉందని చెప్పని అర్థం. ఎన్ని మంత్స్ ఉంది, 7 months ఉంది. ఎందుకంటే మనకు ఆఫ్టర్ 10 months తర్వాత వీళ్ళు ప్రాఫిట్ని ఎందుకంటే ఆఫ్టర్ 10 months తర్వాత వీళ్ళు ప్రాఫిట్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు కాబట్టి అనమాట. నెక్స్ట్ ఆ తర్వాత బికి సంబంధించి సేమ్ మళ్ళా 3 months, ఏది 5 × 3. బి విత్డ్రూ 1/5 ఆఫ్ హిజ్ క్యాపిటల్ అన్నాడు. అంటే ఇప్పుడు 5 × 1/5 అంటే 1 రూపీ. 1 రూపీ తీసుకున్నాడంటే అర్థం ఏమనకు అప్పుడు 4 rupees ఉందని చెప్పని అర్థం. అంటే 4 × 7 అని చెప్పని వేసుకుంటాం అనమాట. నెక్స్ట్ 4 × 3 = 12, 3 × 7 = 21, నెక్స్ట్ 5 × 3 = 15, ప్లస్ ఉండాలి సారీ, ప్లస్ 4 × 7 = 28. ఓకే, నెక్స్ట్ 12, 21, 33:43. ఇది A/B ప్రాఫిట్ రేషియో అనమాట. మరి ఏమన్నాడు లాస్ట్ ప్రాబ్లం వరకు అంటే ఆఫ్టర్ 10 months ప్రాఫిట్ వాజ్ 760 rupees అన్నాడు. అంటే 33 + 43 ఎంత, 76కి ఎంత వస్తుంది, 760 rupees అనమాట. ఏజ్ షేర్ అన్నాడు. ఏజ్ షేర్ అంటే ఏమని అర్థం, మనకు 33 rupeesకి ఎంత అని చెప్పని అర్థం అనమాట. సో A = 33/76 × 760. 76 1 = 76 10 ఎంత, 330 rupees అనమాట. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఇక్కడ చూడండి మొత్తం అన్నీ కూడా మనము ఎక్కడ కూడా XY అని అనుకోలేదనమాట. అన్నీ కూడా ఇచ్చినటువంటి రేషియోనే రూపీస్ అనుకొని చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఇదే ప్రాసెస్ మనకు రైట్ ప్రాసెస్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం చూసామంటే A and B ఇన్వెస్ట్ ఇన్ ఏ బిజినెస్ ఇన్ ది రేషియో 3:2. ఇఫ్ 5% ఆఫ్ ది టోటల్ ప్రాఫిట్ గోస్ టు చారిటీ అండ్ ఏ షేర్ ఈజ్ 855 rupees, ద టోటల్ ప్రాఫిట్ ఈజ్. చాలా చిన్న ప్రాబ్లం ఇది. ఏ విధంగా అంటే మనకు A/B వచ్చేసి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ రేషియో ఏ విధంగా ఇచ్చాడో 3:2 అని చెప్పని ఇచ్చాడు. ఇస్తే దీంట్లో ఏ షేర్ వచ్చేసి ఏమంట 855 అంట ప్రాఫిట్. మనకు టోటల్లో మనకి ఏమైందంటే 5% చారిటీ పోయిందంట. అంటే చారిటీకి టోటల్గా ఉన్నటువంటి ప్రాఫిట్ 5% పోయిన తర్వాత మిగిలినటువంటి ప్రాఫిట్ని ఏం చేస్తారు వాళ్ళు ఇదే రేషియోలో పంచుకున్నారు. ఇదే రేషియోలో పంచుకుంటే అప్పుడు ఏకి వచ్చేటువంటి అమౌంట్ ఎంత అంటే 855 rupees అన్నాడు. కాబట్టి నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ ఈ 3 రేషియోకి 855 అయితే 3 + 2 అంటే ఎంత, 5కి ఎంత ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే 5/3 × 855. 3 1 = 3 2 = 6, 25 ఉంటుంది. 3 8 = 24, 3 5 = 15, 5 5 = 25, 5 8 = 40, 42, 5 2 = 10, 4 14 అంటే 1425 అనమాట టోటల్ ప్రాఫిట్. అంటే ఏది ఇది మనకు 5% ఆల్రెడీ ఏమైందంట చార్ట్కి వెళ్ళిందంట. అంటే 5% ఆల్రెడీ చార్ట్కి వెళ్ళిన తర్వాత ఇది డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు. అంటే ఇదేమర్థం మనకు 95%కు 1425 అయితే 100%కి ఎంత అని చెప్పని అర్థం అనమాట. అంటే వాడు అడిగింది మనకి ఏమంటే టోటల్ ప్రాఫిట్ అన్నాడు కాబట్టి 100% అని చెప్పి చేస్తా. అంటే 5% మనకు చార్ట్కి వెళ్ళింది కాబట్టి ఇది దేనికి ఈక్వల్ అవుతుంది, 95% ఈక్వల్ అవుతుంది అనమాట. ఇది కంపారిజన్ అర్థమైందంటే ఈజీగా వచ్చేస్తుంది. మరి ఏ విధంగా వేయచ్చు మనం అంటే 100/95 × 1425 అంటే 95 1 = 95 15 పోవచ్చు మేబీ. ఎందుకంటే 5 ఇక్కడ కదా ఉండేది. చూద్దాం మళ్ళీ 15తో చేస్తే 55 5 = 75, 55 9 = 135, సో 142. ఓకే, మన గెస్సింగ్ ఈజ్ రైట్. సో ఎంత ఆన్సరు 1500 rupees అనమాట. సో ఎన్నో ఆప్షన్ ఇది మనకు అంటే ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్లో మనకు థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, ఇవి మనకు టోటల్గా పార్ట్నర్షిప్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఆర్ఎస్ అగర్వాల్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అనమాట. ఇవన్నీ ఇక్కడ 10 సాల్వ్ చేసుకున్నాము. నెక్స్ట్ వీడియోలో కూడా మరిన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకున్నామండి. మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే ఇఫ్ యూ వాచ్ మై వీడియో ఫస్ట్ టైం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీ కృష్ణవేణి and also share my videos to your friends, well-wishers and also relatives. Thank you.